గాయత్రి చాలా మంచి పిల్ల అండి. చాలా వెరీ యాంబిషియస్ పర్సన్. ఎప్పుడు అందరికీ హెల్ప్ చేయాలి, ఎవ్వరికి హెల్ప్ చేయాలన్న ముందుంటుంది. అండ్ ట్రావెలింగ్ చాలా సరదాగా ఉండే మనిషి తను. అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ కూడా. తన ఎడ్యుకేషన్ ఎలా అంటే ఎప్పుడు ఏదో ఒకటి చదువుకోవాలి, ఏదో ఒక కోర్స్ చేయాలి, నేను ఏదో సాధించాలి జీవితంలో, అందరికీ ఉపయోగపడాలి, సమాజానికి ఏదైనా చెయ్యాలి అనుకునే మనిషి తను. తను ఇలా సడన్గా ఇలాంటి డెత్ తనకి రావడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ మేము అసలు అది జీర్ణించుకోలేకపోతున్నాము చెప్పాలంటే. ఎందుకంటే షీ డజంట్ డిజర్వ్ అ డెత్ లైక్ దిస్. అండ్ మేము ఒక ఫ్రెండ్స్గా మేము అసలు అది తీసుకోలేకపోతున్నాం చెప్పాలంటే. కానీ కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే గాయత్రి ఎంత హ్యాపీగా ఉండే మనిషి 10 ఏళ్ళ నుంచి, ఈ పెళ్ళి అయిన తర్వాత 6 మంత్స్ నుంచి మాత్రం తను చాలా గో త్రూ అవుతోంది. అండ్ కొన్ని కొన్ని విషయాలు మాతో క్యాజువల్గా మాట్లాడేటప్పుడు చాలా షేర్ చేసుకుంది తను. అందులో చెప్పాలంటే ఎస్పెషల్లీ తను పెళ్ళైన తర్వాత, శ్రీచరణ్తో పెళ్ళైన తర్వాత చాలా హికప్స్ ఉన్నాయి తన లైఫ్లో. ఎలా అంటే ఎంతసేపు తను అనుమానించడము, లేదా అంటే ఒక టైప్ ఆఫ్ ఓవర్ పొజెసివ్నెస్ ఉంది శ్రీచరణ్కి, అది తను గమనించింది. షీ హర్సెల్ఫ్ ఈజ్ అ సైకాలజిస్ట్. సో తను ఏంటంటే శ్రీచరణ్ది ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అని చెప్పాలి. పెద్దవాళ్ళ ముందు తను ఎంత వినయంగా, ఎంత విధేయంగా, ఎంత డౌన్ టు అర్త్గా ఉంటాడో, ఆన్ ద కాంట్రరీ గాయత్రితో ఉన్నప్పుడు తను చాలా అగ్రెసివ్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంటే అగ్రెసివ్ ఇన్ ద సెన్స్ తను చెప్పినట్టే వినాలి, తను చెప్పినట్టే చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తను యూపీఎస్సికి కట్టాలనుకున్నప్పుడు హీ జస్ట్ అబ్జెక్టెడ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. సమ్హౌ ఇంకా పేరెంట్స్ సపోర్ట్, వాళ్ళ ఇన్లాస్ సపోర్ట్ తోటి ముందుకెళ్ళాలి అని తను డిసైడ్ అయిందనమాట. అలాగే తను ఎక్కడికన్నా వెళ్తే వీడియో కాల్స్ చేయమండము, ఎంతసేపు నువ్వు ఎక్కడున్నావు నాకు చెప్పు అని ఊరికే వేధించడం అలా చేసేవాడు. ఇనీషియల్గా అది తన కన్సర్న్ అనుకుంది, కానీ అది కంటిన్యూస్గా ఒక ప్యాటర్న్ లాగా మారింది తనకి. గాయత్రి యాక్చువల్లీ సైకాలజీ డిగ్రీ చేసిందండి. అండ్ ఒక సైకాలజిస్ట్గా తనకి అర్థమైంది ఏంటంటే శ్రీచరణ్కి సమ్ సైకాలజికల్ ప్రాబ్లం ఉంది అని. తను హెల్ప్ చేయడానికి కూడా చాలా ట్రై చేసింది గాయత్రి. అతనికి థెరపీ అవసరము, అండ్ ఎలా తనని అందులోంచి బయటపడేయాలని ఒక భార్యగా చాలా స్ట్రగుల్ తను పడింది. ఆ స్ట్రగుల్లో షీ హర్ సెల్ఫ్ స్ట్రగుల్డ్ అలాట్. తను ఎంత హింసించినా కూడా అన్నీ తీసుకుంది మానసికంగా. ఎందుకంటే ఫస్ట్ టూ థింగ్స్, ఒకటి తన వైఫ్, రెండోది ఏంటంటే ఒక సైకాలజిస్ట్గా తనని ఎలా అయినా అందులోంచి బయట పెట్టాలి అని చాలా ప్రయత్నం చేసింది. బట్ ఇప్పుడు ఈ ఇదంతా జరిగింది కదండి, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు శ్రీచరణ్ బిహేవియర్ అది చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అసలు తను ఏమీ చెప్పకుండా సైలెంట్గా అసలు ఏది అడిగినా కూడా ఒకటే విషయం చెప్తున్నాడు, దట్ ఆ రోజు ఇలా జరిగింది, మేము వెళ్ళాము అనే చెప్తున్నాడు తప్పిస్తే ఇంకేమీ చెప్పట్లేదు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత తనకి అసలు ఒక ఎంపతి అనేది లేదు టువర్డ్స్ పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. అసలు తన కంట్లోంచి ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అతని బిహేవియర్. అండ్ she did go through a lot of psychological issues because of Sricharan, and he himself is a psycho patient. తను చాలా ట్రై చేసింది ఈ పిల్లాడిని ఎలా అయినా మార్చాలి అని చెప్పేసి. బట్ ఆ మార్చే జర్నీలో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ వీ హ్యావ్ లాస్ట్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, అండ్ షీ డజంట్ డిజర్వ్ ఎ డెత్ లైక్ దిస్. అ పర్సన్ లైక్ గాయత్రి షుడ్ నెవర్ డై లైక్ దిస్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే షీ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ గర్ల్. అలాంటి పిల్ల ఇలా వెళ్ళిపోయిందంటే మాకు అసలు డైజెస్ట్ అవ్వట్లేదు. ఇంకొక చిన్న విషయం, మీడియాకి, సోషల్ మీడియాకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, గాయత్రి ఎలాంటిదంటే మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఎలా పెరుగుతుందో, ఎంత కన్సర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, అది ఎలా పెరుగుతారో ఆడపిల్లలు అలాగే పెంచారు వాళ్ళ అమ్మ నాన్న, ఒక్కరితే ఒక కూతురు. సో దయచేసి ఏది కూడా స్పెక్యులేట్ చేసి రాయొద్దు. నిజాలు తెలియాలి. అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందనేది థరో ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం బయటికి తీసుకొచ్చి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి అక్యూజ్డ్ మీద అనేది దట్ ఈస్ ఆల్ వీ వాంట్ టు సే యాజ్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ.
లేదండి, మాకేం చెప్పలేదు తను దాని గురించి. అండ్ గత కొన్ని రోజులుగా తను ఎక్కువ కూడా శ్రీచరణ్ తోటి షీ ఈస్ ట్రయింగ్ టు టాక్ టు హిమ్ అండ్ ఫ్రెండ్స్ని కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అతనికి ఒక టైప్ ఆఫ్ అనుమానం ఉంది కాబట్టి, ఫ్రెండ్స్ కంటే నా ఫ్యామిలీ ముఖ్యము, నేను ఫస్ట్ నా మ్యారేజ్ చూసుకోవాలి అని. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈజ్, తను పూణేలో వర్క్ చేసేవాడు అండ్ గాయత్రి ఢిల్లీలో ఉండేది. ఏ రోజు తనని పూణే తీసుకెళ్ళడం కానీ, నేను 2-3 సందర్భాల్లో తనని అడగడం జరిగింది, మీ హస్బెండ్ పూణేలో ఉన్నప్పుడు, పూణేలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల, నువ్వు వెళ్ళి ఏదన్నా అక్కడ సరదాగా తిరగడానికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే, తను ఫ్రెండ్స్తో పాటు ఉంటున్నాడు, అందుకే నన్ను అసలు రానివ్వట్లేదు అక్కడికి, తనే వస్తున్నారు ఎప్పుడు ఢిల్లీ, కానీ నన్ను రానివ్వట్లేదు పూణే అని కూడా చెప్పింది. మరి అదెందుకు జరిగిందో కూడా తెలియట్లేదు. మాకు డెఫినెట్గా డౌట్స్ అయితే ఉన్నాయి దట్ అండ్ శ్రీచరణ్ ఈజ్ హ్యావింగ్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్, దట్ ఈస్ షూర్. అండ్ గాయత్రి హ్యాస్ స్పోకెన్ అబౌట్ ఇట్ మెనీ టైమ్స్ విత్ అస్. No, అంటే he's refusing to take treatment and Gayatri was helping herself with the therapy and all. అసలు అతను యాక్సెప్ట్ చేయట్లేదండి దట్ హీ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ అనేది. అంటే తిను ఐడెంటిఫై చేసిన తర్వాత యాజ్ అ వైఫ్ తనే హెల్ప్ చేయడానికి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్లో మనకు ఒక డాక్టర్ ఉంటే ఫస్ట్ మనమే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము, తర్వాతే వేరే బయట వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాము. అండ్ ఈ డ్యూరేషన్ కూడా చాలా షార్ట్ డ్యూరేషన్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నా అబ్బాయి ఇలా అనుమానాస్పదంగా మాట్లాడడంతో తను చాలా, అంటే తను కూడా చాలా మదన పడుతోంది తనలో తను, ఏంటి ఇలా ఎందుకు అవుతోంది అనేసి. సో అది ఇంకా ముందుకి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి 2-3 సందర్భాలు ఇన్సిడెంట్స్ కోట్ చేస్తారు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసా అండి దట్ తను అనుమానిస్తున్నాడు ఈ అమ్మాయిని, ఇలా చేస్తున్నాడు తెలుసు అండి, వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు తను చెప్పి. I've known her for a decade అండి. She's my husband's cousin and my best friend. Thank you. మాకు తెలిసినంత మటుకు ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కు ఎవరికో కాల్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వెంటనే, అండ్ దెన్ హీ ఇన్ఫార్మ్ ద ఫ్యామిలీ అనేది మాకు తెలుసు. వాళ్ళ పేరెంట్స్కి 8 o'clockకి అలా ఫోన్ చేసి చెప్పారు దట్ గాయత్రికి ఏదో సమ్ హార్ట్ ఇష్యూ ఉంది, మీరు అర్జెంట్గా రావాలి అని. అండ్ వన్ మోర్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే, ఇది మాకు బాబాయ్ గారు చెప్పిందే అనమాట, అంటే రాధా గాయత్రి వాళ్ళ ఫాదర్. ఏంటంటే అక్కడ హోటల్ స్టాఫ్ చెప్పారంట దట్ తను గట్టిగా అరిచి పిలిచినప్పుడు గాయత్రికి అట్లీస్ట్ ఏదైనా బెడ్షీట్ కప్పడమో అలాంటిది ఏం చేయకుండా హోటల్ స్టాఫ్ వచ్చి వాళ్ళు చేశారు. ఏ హస్బెండ్ అలా ఉంటాడు అనేది మా డౌట్. ఎంత అరేంజ్ మ్యారేజ్ అయినా ఏదైనా మనకు ఒక హ్యుమానిటీ అనేది ఉంటుంది. ఒక ఉమెన్ ఎవరైనా రోడ్ మీద if we are seeing her without clothes, as men you all will at least offer a cloth, right? He didn't even bother to do that. అలాంటి హస్బెండ్ ఎక్కడుంటాడు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ అతను ఎంత ప్లాన్డ్గా ఉన్నాడంటే, మీడియా వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసేటప్పుడు అంతా హీఈస్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. సో అంటే అది రికార్డ్ చేసుకునే అంత విచక్షణ ఉన్న మనిషి ఆ అమ్మాయికి ఏదైనా కప్పాలన్న విచక్షణ ఎలా ఉండదు, అండ్ అక్కడ ఏం జరిగిందో చెప్పాలన్న విచక్షణ ఎలా ఉండదు అనేది, అంటే రెండు పొంతనగా లేవు. నేను షాక్లో ఉన్నానని చెప్తున్నాడు. నిజంగా షాక్లో ఉన్న మనిషి రికార్డింగ్ ఎలా చేస్తాడండి? ఒక ఫోన్ పట్టుకుని రికార్డ్ చేసి డోర్ ఓపెన్ చేసేటప్పుడు రికార్డ్ చేశాడు, అలాగే మీడియా వాళ్ళు వస్తున్నప్పుడు రికార్డ్ చేశాడు. షాక్లో ఉన్న మనిషి, ఈ రెండు కొంచెం కాంట్రడిక్టరీగా అనిపిస్తున్నాయి మాకు. అతని బిహేవియర్ అండ్ అతను చేసిన పనులు అండ్ అతను చెప్పే మాటలు ఏది కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఆనెస్ట్లీ టు టెల్ యూ, శ్రీచరణ్ మెంటాలిటీ ఎలా అంటే పెద్దవాళ్ళ ముందర చాలా స్వీట్గా మాట్లాడతాడు, బట్ గాయత్రితో ఆ టోన్లో మాట్లాడేవాడు కాదు. చాలా పరుషంగానే మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి గాయత్రితో. ఎంతసేపు
అండ్ హీఈస్ హ్యావింగ్ అ చైల్డ్హుడ్ ట్రామా అని కూడా చెప్పింది గాయత్రి. తన అప్బ్రింగింగ్లో వాళ్ళ పేరెంట్స్ అప్పుడు గొడవ పడడము, దానివల్ల కూడా ఆ అబ్బాయికి కొంచెం మానసిక ఇది ప్రాబ్లం ఉంది ఆ అబ్బాయికి. ఇది ఎలా అయినా నేను ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, గాయత్రి చేసిన సైకాలజీ కోర్స్ నేను కూడా ఫ్యూచర్లో టేకప్ చేద్దామని చెప్పి నేను క్యాజువల్గా సైకాలజీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు గాయత్రి ఇవన్నీ సైట్ చేసిన సందర్భం అనమాట. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఇంకా రాలేదండి పోస్ట్మార్టం రిపోర్ట్. అవును. అది కూడా సస్పీషియస్గానే ఉంది. ఎందుకంటే మొన్న ఇచ్చిన ప్రెస్ రిపోర్ట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి రూమ్లో బియర్ బాటిల్స్ దొరికాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ తన మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్లో వి బోత్ హ్యాడ్ రెడ్ వైన్ అంటున్నాడు. అక్కడ అసలు రెడ్ వైన్ బాటిలే లేదు. రెండు చాలా కాంట్రడిక్టరీగా ఉన్నాయి. అండ్ మరి అక్కడ ఏం జరిగిందనేది మాకు కూడా తెలీదు అన్లెస్ అండ్ అంటిల్. అందుకే we want to request the authorities that a thorough investigation should be done on this issue. అండ్ అసలు నిజాలు ఏంటి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అండ్ శ్రీచరణ్ని ఇంట్రాగేట్ చేయాలి కూర్చోబెట్టి, అసలు ఏం జరిగిందనేది ఇంట్రాగేషన్ చేసి మాత్రం అన్నీ బయటికి తీసుకురావాలనేది మా రిక్వెస్ట్. తనకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. సో ఇంట్రాగేషన్లో తను మరి పోలీస్ కూడా అదే వేగా ఇంట్రాగేట్ చేయాలనేది నా రిక్వెస్ట్ అండి. యాక్చువల్లీ అండి వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో ఎలా ఉంది అంటే అన్నీ శ్రీచరణే సెలెక్ట్ చేస్తాడు, అన్నీ తనే చూస్ చేస్తాడు. అండ్ అతనికి కొంచెం ఎలా అయినా ఒక టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ అనేది ఉంది. అంటే తను చెప్పినట్టే వినాలి, తను చెప్పినట్టే జరగాలి, అన్ని విషయాల్లో గాయత్రి తన మాట వినాలి. డెఫినెట్గా మ్యారిటల్ లైఫ్లో అలా ఉంటారు మెన్ అనేది కూడా పెద్దవాళ్ళు కూడా సర్ది చెప్పారు. ఓకే అమ్మ ఇది సర్దుకుంటావు మెల్లిమెల్లిగా నువ్వు పర్వాలేదు అని. కానీ ఈ ప్రాబ్లం తనకి కూడా ఉంది, దట్ తను చెప్పినట్టే వినాలి, తను చెప్పినట్టే జరగాలి, తను ఏం చెప్తే అదే చెయ్యాలి. అవునండి, రిక్వెస్ట్ చేస్తున్నాము థరో ఇన్వెస్టిగేషన్ చేయాలని. వీఆర్ రిక్వెస్టింగ్ ఈవెన్ ఏపీ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్, బికాజ్ ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి. కరెక్ట్, వెళ్తారు. నో షీఈస్ వెరీ హెల్తీ పర్సన్ అండి. తనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు గాయత్రికి. నో, తనకున్న ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇతను పెట్టే మానసిక వేదన. ఆ మానసిక వేదన మాత్రం చాలా ఒత్తిడి అనుభవించింది. అది ఎవరికీ చెప్పుకోలేని బాధ. ఎందుకంటే ఎవరికి చెప్పినా కూడా తల్లిదండ్రులు కూడా ఎంతసేపు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీస్లో పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారంటే పేరెంట్స్ సర్దుకుపోవాలమ్మా అని చెప్తుంటారు. సో ఆ పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు కూడా ప్రాబ్లం పరిచినప్పుడు కూడా ఇది చిన్న చిన్న ఇష్యూసే అమ్మ, మేము మాట్లాడతాము, మనం కూర్చొని మాట్లాడుకుందాము అని. సో ఇప్పుడు బేసిక్గా తను వాపస్ వచ్చి పేరెంట్స్కి చెప్పాలనుకుంది దట్ అతను చాలా సైకలాజికల్గా ఇలా డౌన్ ఉన్నాడు, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు అని తను వాపస్ వచ్చి చెప్పాలనుకుంది. ఈ లోపల ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది కూడా కొంచెం అనుమానాస్పదం. రెండోది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళాలి ట్రిప్కి. సడన్గా వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వెళ్ళలేదు అనేది వాళ్ళ పేరెంట్స్ చెప్పలేకపోతున్నారు. అసలు ఫ్యామిలీ ట్రిప్ కాబట్టే వీళ్ళ పేరెంట్స్ కూడా అనుమతించారు. నిజంగా ఇది కనుక వాళ్ళిద్దరూ వెళ్ళే సోలో ట్రిప్ అయితే అసలు వీళ్ళ పేరెంట్స్ కూడా వద్దని చెప్పేసి ఉండేవాళ్ళు ముందే. అటెంప్ట్ అంటే తన బ్యాగ్లో ఒక ట్రాకర్ దొరికింది. ఆ ట్రాకర్ దొరికినప్పుడు ఇలా ట్రాకర్ ఉంది నా బ్యాగ్లో అని చెప్పినప్పుడు వెంటనే తను పూణే నుంచి వచ్చేసాడు. ఆ ఇన్సిడెంట్ గురించి తను చెప్తుంది. సో అంటే బేసికల్లీ ఆ అబ్బాయికి ఏంటంటే ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంది. ఆ ఇన్సెక్యూరిటీ వల్ల ఎంతసేపు అమ్మాయిని చాలా హింసించాడు మానసికంగా. అది ఎలాంటి ఇన్సెక్యూరిటీ మరి మాకు తెలీదు. బట్ గాయత్రి చెప్పడం ఏంటంటే బాగానే ఉంటాడు, సడన్గా ఏమవుతుందంటే ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. సో అలా తను ఫ్రెండ్స్తో కూడా కొంచెం తగ్గించేసింది మాట్లాడడం. ఐ కెన్ 100% వౌచ్ ఫర్ ఇట్ అండి. ఎస్, నా మనస్సాక్షి చెప్తోంది అదే జరుగుంటుందని. ఎందుకంటే ఈ ట్రిప్కి వెళ్ళడానికి చాలా ప్లాన్ చేసుకునే వెళ్ళాడు అని అనిపిస్తోంది. అండ్ ఈ బియర్ బాటిల్స్ దొరకడము, రెడ్ వైన్, అంటే ప్రాపర్లీ ఇట్ హ్యాస్ బీన్ ఫ్రేమ్డ్ ఆన్ హర్, బికాస్ ఆ అమ్మాయి అలాంటిది కాదు.
ఇదేదో తనని చెడగా చూపించడానికి, ఏదో యాక్సిడెంటల్‌గా జరిగింది అని చెప్పడానికి, ఇదంతా ఏదో మాకు నిజంగా చూస్తుంటే ఒక సినిమాలో ఏదో జరిగితే అవుతుంది చూసారా? అలాంటి ఇన్సిడెంట్ ఏదో జరిగింది మా గాయత్రికి అని అనిపిస్తుంది. ఎప్పుడు చెప్పలేదండి. అత్తమామలు మాత్రం చాలా బాగా చూసుకుంటారు. దట్ ఈస్ ద రీజన్ షీ స్టేడ్ బ్యాక్ ఇన్ ఢిల్లీ. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు ఎప్పుడైతే ఈ అబ్బాయి యూపీఎస్సీకి అబ్జెక్ట్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాత్రం సపోర్ట్ చేశారు. శ్రీచరణ్ పేరెంట్స్ "నువ్వు చదువుకోమ్మా, మాకేం అబ్జెక్షన్ లేదని" వాళ్ళు మాత్రం దే హ్యావ్ గివెన్ అ గ్రీన్ సిగ్నల్ ఫర్ హర్. ఉత్తరాఖండ్ పోలీస్ కాజ్ ఆఫ్ డెత్ ఏం చెప్పారంటున్నారా? కాజ్ ఆఫ్ డెత్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదండి. ఎందుకంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాకుండా దే కెనాట్ డిసైడ్ ఎనీథింగ్ కదా. ఆ రిపోర్ట్ ఏం చెప్పలేదు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి డివోర్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదు. తను అలా తీసుకోవాలి అని ఆలోచించే మనిషి కాదు. తను ఎంతసేపు ఏంటంటే ఒక రిలేషన్షిప్‌ని మనం బాగు చేయాలంటే ఎలా చేయాలి, మన ప్రయత్నం మనం ఏం చేయాలి అని ఆలోచించే మనిషి. తొందరగా ఒక నిర్ణయం తీసుకునే మనిషి కాదు. కాకపోతే ఇప్పుడు బికాస్ ఆఫ్ ఆల్ దోస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ హీస్ హ్యావింగ్ అండ్ తను పడే మానసిక వేదన వల్ల అట్లీస్ట్ కొన్ని రోజులు అమ్మ వాళ్ళ దగ్గర ఉండి అన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా కూడా తీసుకుని వాళ్ళు ఏమంటారో ఆలోచించి తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంది. బట్ ఈలోపే ఇది జరిగింది. సో ఈ ముసోరీ ట్రిప్ కరెక్ట్గా తన ఇంటికి వచ్చే ముందే జరిగింది కాబట్టి మాకు అనిపిస్తుంది ఇంటికి వస్తే తను ఎక్కడ ఫ్యాక్ట్స్ చెప్పేస్తుందో పేరెంట్స్కి జరిగిన విషయాలన్నీ, తను గో త్రూ అయిన ట్రామా అంతా పెళ్ళైనప్పటి నుంచి షీ హాస్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రామా. సో ఆ సైకలాజికల్ ట్రామా అంతా ఎక్కడ చెప్పేస్తుందో అన్న ఉద్దేశంతో కూడా ఇది చేసి ఉండొచ్చు అని మాకు అనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.